ఇంత తీర ప్రాంతం, అద్భుతమైన వనరులు ఉన్న ప్రాంతం, శ్రీకాకుళం జిల్లా గురించి, విజయనగరం జిల్లా గురించి ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమై ఈ బటన్ నొక్కే సాంప్రదాయం మానేసి క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా పర్యటిస్తే కొంతవరకైనా న్యాయం జరుగుతుంది. యువతలో ఒక భయంకరమైన ఉద్రేకంగా వాళ్ళు పాపం బాధపడుతున్నారు. వలసలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, స్థానికంగా ఎటువంటి అవకాశాలు లేవు. ఈ ఒక్క గ్రామంలో దాదాపు 6,000 మంది వలసకు వెళ్ళిపోయారంటే అసలు నమ్మగలుగుతాం మనం? అది కూడా దూర ప్రాంతాలకి, గుజరాత్కి, పాకిస్తాన్లో కొంతమంది, మన సోదరుడు పాపం పాకిస్తాన్లో ఉండొచ్చాడు జైల్లో కొన్ని రోజులు. అంటే ఒక ఊరు వదిలి వెళ్ళాలనే భావన ఎవరికి కలగదు. ఇక్కడ అవకాశాలు లేకపోగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కూడా వీళ్ళు మొత్తం ఆపేసి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. మన వలలకి ఇవ్వలేదు, డీజిల్ కూడా ఆపేశారు సబ్సిడీ. ఒక బోటు ఈ రోజున 10 లక్షల రూపాయలు అవుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి రావాల్సిన నిధులు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో అందరికీ సమకూర్చే విధంగా ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. స్థానికంగా ఉన్న ఒక శాసనసభ్యుడు కానీ మంత్రో వాళ్ళ శాఖ ద్వారా వాళ్ళు కనీసం సహాయం అందించడానికి రావాలి, కానీ ఏదో సంవత్సరానికి ఒకసారి ఆ రోజున అద్భుతంగా కార్యక్రమాలు చేసేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగానే ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం. జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిందే ముందు గంగమ్మ తల్లి గారికి పూజ చేసి మత్స్యకారుల కోసం ఒక భరోసా ఇవ్వడానికి కోసం తీర ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రామాలన్నింటినీ కూడా ఏదో విధంగా మనం అభివృద్ధి చేయాలి. పాపం యువతలు ఎంత అద్భుతంగా ఉన్నారో, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా పాపం వాళ్ళకి అవకాశాలు లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ పెద్దలందరూ సమక్షంలో పాపం వాళ్ళకి ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకుని మేమే ఒక ఇన్స్టిట్యూట్కి మేము స్పాన్సర్ చేసేటట్టు ఆ చదువుకోవాలనుకునే భావన కలిగిన యువతని ప్రోత్సహించే విధంగా, వాళ్ళకి భవిష్యత్తులో చక్కటి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా కూడా పార్టీ నుంచి మేము సహకారం అందిస్తాం. ఈ బాధ్యత మన అందరం కూడా తీసుకోవాలి. రాజకీయాల్లో ఏ ఒక్కరు కూడా ఇది సమాజానికి ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తాం. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి నిధులన్నీ కూడా వృధా చేసేసి ఈరోజు సంక్షేమం అనే పేరుతో చెప్తున్నాడు. ఈరోజు అడిగితే ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 300 మందికి ఆ 10,000 రూపాయల స్కీమ్ రాలేదు. మేము పాదయాత్ర చేసినప్పుడు కాకినాడ నుంచి నరసాపురానికి ప్రతి చోట, ప్రతి గ్రామాల్లో కూడా వాళ్ళు వచ్చి ఇదే అడిగారు. ఎంతోమంది వితంతువులు సముద్రంకు పోయి తప్పిపోయిన వాళ్ళ భర్తల గురించి ఈ రోజు వరకు సమాచారం లేకపోయినా కూడా ప్రభుత్వం నుంచి పెన్షన్ రాలేదు, వాళ్ళకి ఆ 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తా అన్న ఆర్థిక సహాయం కూడా అందలేదు. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య గురించి అధ్యయనం చేసుకున్నాం. ఇక్కడి నుంచి నేను కళింగపట్నం వెళ్తున్నాను. అక్కడ ఒక మత్స్యకార సోదరుడు జన సైనికుడు మృతి చెందితే ఆ కుటుంబానికి ఒక భరోసా నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. ఆ చెక్ ఆ కుటుంబానికి ఇచ్చి మేము ఆదుకుంటాం. ఆ విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. నిజాయితీగా ఒక పట్టుదలతోటి. ఇదేదో రాజకీయ లబ్ధి కోసం కాదు, పదవుల కోసం కాదు. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మోసపూరితంగా ప్రకటనలకే పరిమితం అవుతున్న ఈ ముఖ్యమంత్రి నిన్నే కదా మీ జిల్లాకు వచ్చాడు. ఏ విధంగా ఒక కర్ఫ్యూ వాతావరణం వచ్చాడని చెప్పండి. మనందరం కూడా సామాన్య ప్రజలుగా మనం ప్రశ్నించాలి. 151 స్థానాలు గెలిచిన వ్యక్తి అంత అద్భుతమైన మెజారిటీ ఉంటే దేనికి భయపడుతున్నాడు ఆయన? ఈ రోజున ఎందుకు ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు? సమస్యలు ఉన్నాయని వీళ్ళు చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కూడా అవకాశమే కల్పించలేకపోతున్నారు. దాని గురించి మనందరం కూడా పోరాటం చేయాలి. ఏదైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ మీలో ఉంటే నిలబడండి మీరు ప్రజల పక్షాన. అంతేగాని మోసం చేసుకుంటూ పాపం ఇందాక పెద్ద ఆయన కూర్చోగానే అదే మాట అన్నాడు ఆయన. ఏదో ఓట్ల కోసం ప్రతిసారి వస్తూ ఉంటారు, రకరకాల పార్టీలు చెప్పి వెళ్తూ ఉంటారు, మాకు బాధ కలిగిస్తుంది, మాకు ఎవరు చెప్పుకోవాలి మేము. ఈ రోజున ఇంత పెద్ద పంచాయతీలో కేవలం 6గురే సముద్రంలోకి వెళ్తున్నారు వేట కోసం అంటే ఎంత బాధాకరమైన పరిస్థితి చూడండి. మహిళలు పాపం వాళ్ళందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. ఎటువంటి ఆలోచన విధానం మారిపోయి గ్రామాల్లో ఉన్న వాతావరణం చెడగొట్టేసి పరిపాలన చేతగాని వ్యక్తులకి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈ విధంగానే మన సమాజం నష్టపోతుందని భావనతోటి జనసేన పార్టీ ఆదుకుంటుంది. వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. మేము కూడా మొట్టమొదటిసారి జనసేన పార్టీలో మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేసి దానికి మా భూమి నాయకర్ గారిని దానికి చైర్మన్గా పెట్టాం. ఈ సమస్యల కోసం అన్ని ప్రాంతాల్లో ఆయన కూడా పర్యటించి పవన్ కళ్యాణ్ గారికి నివేదిక అందించి తప్పకుండా మేము వీళ్ళకి న్యాయం చేసే విధంగా ఏదో విధంగా పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా వీళ్ళకి సహాయంగా ఉండేటట్టు ఓ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం. నిన్న నర్సంపేటలో పవన్ కళ్యాణ్ మీద సీరియస్ కామెంట్ చేశారు సీఎం, దత్తపుత్రుడని రౌడీ మొక్కలు అని చెప్పి. దాని మీద స్పందన? అరే ఇప్పుడు ప్రభుత్వ వేదికల్ని మీరు రాజకీయ కోసం, వ్యక్తిగత ఆరోపణల కోసం ఎందుకు వాడుతున్నారు? మీరు ఈ గ్రామానికి వచ్చి వీళ్ళకి తాగునీటి ఇవ్వండి, రక్షణీతి మంచినీటి పథకం తీసుకొచ్చి ఈ గ్రామానికి ఇవ్వండి, త్రాగునీటి పథకం. ఇక్కడ మీరు జిల్లాలో పర్యటించినప్పుడు ప్రజలు కట్టిన ట్యాక్స్ సొమ్ము ద్వారా మీరు చేసుకునే మీటింగులకి కేవలం
పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమో లేకపోతే రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి కోసం మీరు చేస్తున్న విమర్శలు దిగజారుతున్నాం. కర్ఫ్యూ వాతావరణంలో మీరు చేసుకుంటున్నారు సభలు. దమ్ముంటే పోలీసులు లేకుండా, అధికార యంత్రాంగం లేకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వెంటబెట్టుకుని ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి పర్యటన కోసం. సమస్యలు చెప్పుకుంటారు, ఎవరు బెదిరిస్తారు, ఎవరు ఆయన్ని హాని కలిగిస్తారు ఆయన చెప్పండి. ప్రశాంతమైన వాతావరణంలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని ప్రభుత్వం ఇది. ఒక్క రోడ్డు వేయలేదు, మంచినీటి సౌకర్యం లేదు. పిల్లలు పాపం పాఠశాలల గురించి మాట్లాడుతున్నారు. అంగన్వాడీకి వెళ్ళాలంటే దూకెళ్ళాలని చెప్తున్నారు. ఇందాక ఎట్లా వెళ్తారు? స్కూల్ పడగొట్టేశారు ఇక్కడ ఈ ఊర్లో. దానికోసం పోరాడుతున్నాం కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుని ఇంకెన్ని రోజులు మీరు పవన్ కళ్యాణ్ గారు తిడతారు చెప్పండి? ఇంకెన్ని రోజులు? ఇంకో సంవత్సరమే ఉంది. సంవత్సరం తర్వాత ఏం చేస్తారు మీరు? అధికారంలో ఉండరు, అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. కిడ్నీ బాధితుల కోసం పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు, వచ్చి తూతూ మంత్రం. అరే అసలు మొట్టమొదటిసారి ఉద్దానం గురించి మాట్లాడి దాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని దాంట్లో ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లో కేవలం లబ్ధి కోసమో ఓట్ల కోసమో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా అంటే ఆ ప్రాంతం గురించి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. సమాజం కోసం అక్కడ అంతమంది నలిగిపోయారని చెప్పి వేరే దేశాల నుంచి కూడా వైద్యులను తీసుకొచ్చి సుదీర్ఘంగా దాని గురించి చర్చించి రిపోర్ట్ అందించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే గత ప్రభుత్వంలో ప్రారంభమైన కార్యక్రమాలు ఇవి. ఈయనేం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని నేను ప్రశ్నిస్తాను. ఆయనకేం తెలుసు? ఉద్దానం గురించి గతంలో ఆయన మాట్లాడా? ఆ ప్రాంతాల్లో పర్యటించారా? ఇవన్నీ కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విమర్శలు చేసుకుంటూ ఆయనకి నిజాయితీ ఉంటే మీ ప్రెస్ వాళ్ళ ముందు వచ్చి మాట్లాడాలి. ఎప్పుడైనా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆయన? చెప్పండి, పెట్టమని మీ ముందు మీరే అడుగుతారు ఈ ప్రశ్నలు. థ్యాంక్ యూ. విశాఖ రాజధానికి అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అనేసి మంత్రులు. నేను గత 3 రోజుల నుంచి విజయనగరం జిల్లాలో అనేక నియోజకవర్గాలతో నేను సమీక్షిస్తున్నాను. యువత వాళ్ళ ఆవేదన అంతా కూడా ఉపాధి కోసం వలసలకు వెళ్ళిపోతున్నా అనే బాధ. ఏ ఒక్కరు కూడా 3 రాజధానులు కావాలి మాకని అడిగిన దాఖలాలే లేవు. నేనే ఆ ప్రశ్న అడిగాను చాలామందిని. దీనివల్ల మనకేమైనా ఈ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందా చెప్పండి అంటే, ఉన్న వరలనే వీళ్ళు కొల్లగొట్టారు. ఈ ఆస్తులన్నీ, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నవి. వీళ్ళు బ్యాంకులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ లోన్లు తీసుకొని వీళ్ళు వాడుకున్నారు తప్ప నిజంగా నిజాయితీగా మీరు అభివృద్ధి చేయాలనుకుంటే అనేక అంశాలు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారు ఒక మంత్రి, లేదు పూర్తి స్థాయి రాజధాని అంటాడు ఇంకో మంత్రి. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో ఎవరు తెలియదు అసలు. దేనికోసం ఈ రాజధానిలో చెప్పండి? బిల్డింగ్లు కట్టుకుని జెండాలు ఎగరేసుకోవడానిక? నిజాయితీ ఉంటే మీలో ముందు ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు వచ్చేటట్టు, ఇక్కడ ఉపాధి కల్పించేటట్టు, మన యువతకి భరోసా ఇచ్చేటట్టు దానికోసం ఈ ముఖ్యమంత్రి పనిచేయాలి. థ్యాంక్ యూ.